ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలోని 34వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు: నేను అక్షరములలో అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును అయి ఉన్నాను, మరియు నాశము లేని కాలమును, సర్వత్ర ముఖములు గల కర్మ ఫల ప్రదాతయ్యను నేనే అయి ఉన్నానన్నారు. ఇక ఈరోజు తెలుసుకుపోయేటువంటి 34 శ్లోకములో ఇలా తెలియబోతున్నారు: మృత్యు సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాచ నారీణాం మేధా ధృతి క్షమా. సర్వహరః సమస్తమును సంహరించునట్టి, మృత్యుహచ మృత్యువును, భవిష్యతాం ఇక ముందు ఉత్పత్తి కాగల సమస్తము యొక్క, ఉద్భవ చ పుట్టుకయు, అహం నేనే, నారీణాం స్త్రీల యొక్క, కీర్తి కీర్తి, శ్రీ సంపద, వాక్ చ వాక్కు, స్మృతి జ్ఞానము, మేధా ధారణాశక్తి గల బుద్ధియు, ధృతి ధైర్యము, క్షమాచ ఓర్పును, అహమేన నేనే అస్మి అయి ఉన్నాను. సమస్తమును సంహరించునట్టి మృత్యువును, ఇక ముందు ఉత్పత్తి కాగల సమస్తము యొక్క పుట్టుకయు నేనే అయి ఉన్నాను. మరియు స్త్రీలలో గల కీర్తి, సంపద, వాక్కు, స్మృతి జ్ఞానము, ధారణాశక్తి గల బుద్ధి, ధైర్యము, ఓర్పు అను ఈ 7 గుణములు కూడా నేనే ఉన్నాను. స్త్రీలలో గల పై 7 సద్గుణములు తానే అయినని భగవాను సెలవిస్తున్నారు. ఈ 7 గుణములు పురుషులందు కానవచ్చినను, పురుషులతో పాటు స్త్రీలను కూడా సముద్రింపదలిచిన వాడై భగవాను ఈ ప్రకారముగా తెలియజేశారు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.